వెల్కమ్ టు స్కేర్ ఫ్యాక్ట్స్. రోజులు మారాయి సరే, మరి రాజకీయాలు మారాయా? మార్పే లక్ష్యమన్న పవన్ రాజకీయాలను మార్చారా? రాజకీయాలకు అనుగుణంగా తాను మారారా? పవర్ కిక్కు సరే, డైలాగులు లక్కేంటి అన్నది హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు. అందుకు కారణం రాజకీయంలో నోటు స్వామ్యంపై ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. అది సంగతి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వట్లేదన్నారు. క్యాష్లెస్ పాలిటిక్స్ వచ్చేలా మార్పు కావాలన్నారు. ఓటుకు తీసుకునే నోటు గుడిమెట్ల కాడ బిచ్చంకు సరిపోదనే పోలిక తూకం వేశారు కూడా. ఇదంతా అప్పట్లో. మరి ఇప్పుడు భీమవరం వేదికగా పాలిటిక్స్ లో మనీ రోల్ పై భీమ్లా నాయక్ మన్ కీ బాత్ ఇలా తెరపైకి వచ్చింది. పాలు నీళ్లు లెక్క, డబ్బు రాజకీయం ఒకటే. ఇది ఎప్పటి నుంచో ఉన్న మాటే. అలా కాదు, మార్పు రావాలన్న పవన్ కూడా చివరకు అదే ఒపీనియన్ కు ఫిక్స్ అయ్యారంటే పైసామే పాలిటిక్స్ అనేంతగా పవన్ మారారా? నోటు ఇచ్చి ఓటు కొనమన్నట్ట, వద్దన్నట్ట. రోమ్లో ఉన్నప్పుడు రొమాన్లా ఉండాలంటారుగా, ఆ లెక్కన మార్పు అబద్ధమేనా? ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నాం. భవిష్యత్తులోనైనా ఈ రాజకీయాలు మారితే మంచిదనేది తాజా పవనోపదేశం. డబ్బు లేని పాలిటిక్స్ రావాలన్న పవన్ ఇప్పుడు మాత్రం ఓటు కొంటారో లేదో మీ ఇష్టమని సందేశం ఇవ్వడం దేనికి సంకేతం? ఒకప్పుడు డబ్బు రాజకీయాలను పవన్ అసహించుకున్నది నిజం. మరి ఇప్పుడు ఈ మార్పు వెనక కారణం ఏంటి? పాలిటిక్స్ లో మనీ పాయింట్ ఆయనలో మార్పు తెచ్చిందా? మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.